హల్లెలూయా. మొదటిగా సేవకునికి నా వందనాలు, మరి సేవకురాలికి కూడా నా వందనాలు, మరి కూడి వచ్చిన వారందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మొదటి మాట ఎంతో చక్కగా చూసాము. మరి యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన రెండో మాట చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. 23వ అధ్యాయము 43వ వచనం. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. మరి మాట చూసాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. కృప కలిగిన దేవా, జీవము కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన నా ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు. మరి నాన్న, ఈ సమయం అందరూ నన్ను నిలబెట్టావు, అందరూ బట్టి మీకు స్తోత్రం. మరి రెండో మాట చెప్పడానికి కావాల్సిన కృపను సమృద్ధిగా దయచేయండి. మరి మీ శిలో చోట నన్ను మరుగు చేసుకోండి. మరి కూడి వచ్చిన వారందరికీ కూడా మరి ఎంతో చక్కగా అర్థం కావడానికి కావాల్సిన కృపను వారందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముందున్న సమయం అంతా కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని క్రీస్తు యేసు పేరిట అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరండి, ఇక్కడ 42వ వచనంలో మనం చూసాం. ఏంటి? ఒకసారి 42వ వచనం మళ్ళీ చదవండి. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అక్కడ మనం చూస్తున్నామండి, కామ ముందు వరకు ఏం మాట ఉంది? ఆయనను చూచి యేసు. అక్కడ యేసు అనే మాట ఉంది. మనము ఈ 4 సువార్తల్లో చూసినట్లయితే, యోహాను సువార్త, మరి మార్కు, లూకా, ఇంకా మత్తయి, ఈ 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర అనేది ఎంతో స్పష్టంగా ఉంటుంది. మరి ఈ సువార్తలన్నింటిలో కూడా యేసుక్రీస్తు వారిని మరి చాలా మంది అనేక రకాలుగా సంబోధించారు. కానీ ఈ 4 సువార్తల్లో మనం బాగా చూడాల్సిన విషయం ఏంటంటే, ఈ ఒక్క వ్యక్తి మాత్రమే మరి యేసుక్రీస్తు వారిని డైరెక్ట్ గా యేసు అని పిలిచాడు. ఈ 4 సువార్తలు చదివిన వారికి ఈ పాయింట్ చాలా క్లియర్ కట్ గా అర్థమవుద్ది. ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు దెయ్యాలతో మాట్లాడాడు. ఇప్పుడు దెయ్యాలు యేసుక్రీస్తు వారిని ఏమని సంబోధించాయి? నీవు నజరేయుడైన యేసు కదా అని సంబోధించాయి. అంటే ముందు నీవు నజరేయుడు అయిన యేసువు, నజరేయుడా అని చెప్పేసి అక్కడ సంబోధించాయి. నెక్స్ట్ ఇంకా స్వస్థత కోసం ఎంతో మంది యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఏమని పిలిచారు? దావీదు కుమారుడా, మమ్మల్ని స్వస్థపరచు అని చెప్పేసి మరి యేసుక్రీస్తు వారిని పిలిచారు. దావీదు కుమారుడైన యేసు మమ్మల్ని స్వస్థపరచు అని చెప్పేసి మరి అడిగారు. మరి ఇక్కడ చూస్తున్నాము, ఈ వ్యక్తి మాత్రము కేవలం యేసుక్రీస్తు వారిని యేసు అని మాత్రమే సంబోధించాడు. కారణం, యేసుక్రీస్తు వారి గురించి ఆ వ్యక్తికి ఏమాత్రము సింగిల్ పిన్ పాయింట్ కూడా తెలియదు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అదే. ఏంటంటే, యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడబడటం,
మరి మధ్యలో ఉన్నాడు. అతనికి తెలిసిన విషయం ఏంటంటే సిలువలో వేలాడబడుతున్నాడు, మధ్యలో ఉన్నాడు, జస్ట్ నా పక్కనే ఉన్నాడు. ఆయన పేరు ఒకటి తెలిసింది, అది కూడా మరి సిలువ వేసేటప్పుడు మరి పేర్లు చెప్తారు కదండి, అట్లా తెలిసింది. మనం ఇక్కడ ఆ వ్యక్తి ఈ మాట అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి. మరి ఈ మాటకు ముందు మరి యేసుక్రీస్తు వారు ఏమేం పలికాడు? మొదటి మాట పలికాడు. మొదటి మాట మరి ఏం సూచిస్తుంది చెప్పండి? క్షమాపణ సూచిస్తుంది. మరి యేసుక్రీస్తు వారి క్షమాగుణాన్ని ఎంతో చక్కగా అతను అర్థం చేసుకున్నాడు. ఇంకో పాయింట్, ఇంకేం జరిగింది? యేసుక్రీస్తు వారిని చాలా మంది అవహేళన చేశారు, అవునా కాదా? మరి అక్కడ ఉన్న ప్రజలందరూ అవహేళన చేశారు, రాజభటులు కూడా ఆయన్ని అవహేళన చేశారు, అవునా కాదా? చెప్పండి. అవును. మరి ఇంకో పాయింట్ ఏంటంటే ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఆయన ఒక మాట మాట్లాడలేదు, కేవలం మౌనంగా మాత్రమే ఉన్నాడు. ఆయన మౌనిగా ఉండడం ఆయన గమనించాడు. ఆ వ్యక్తి సిలువలో ఉన్నాడు కదా, ఆ దొంగ, అతను గమనించాడు. ఆయన ఇంకో మాట కూడా గుర్తు చేసుకున్నాడు. ఏంటంటే ఆయన ఇంతకు ముందు ఆయనే నిందించాడు యేసుక్రీస్తు వారిని. ఆ కుడివైపు ఉన్న దొంగ నిందించాడు. ఎక్కడో చూద్దామండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు, ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇది కాదండి ఆ వచనం, వేరే వచనం అక్కడ ఉంటది. ఆ వచనంలో ఏమని ఉంటదంటే ఇద్దరు దొంగలు కలిసి ఆయన నిందించారు అనే పాయింట్ అనేది అక్కడ ఉంటది. మరి ఎంతో క్లారిటీగా ఉంటది అక్కడ, మనం తర్వాత చూసుకోవచ్చు. మరి ఇంకా ఏమేమి చూశాడు అక్కడ మనం చూసినట్లయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు కూడా మరి చీకటి కమ్మింది అని చెప్పేసి ఉంటదన్నమాట మరి లేఖనంలో. మరి అంటే అదొక ప్రకృతి వైపరీత్యం, చీకటి కమ్మడం అంటే మిట్ట మధ్యాహ్నం సడన్ గా చీకటి కమ్మిందంటే అదొక ప్రకృతి వైపరీత్యమే కదా. మరి దాన్ని కూడా చూశాడు. ఇదంతా చూసి ఆయనకి ఏమి కలిగిందంటే దేవుని భయం కలిగింది. ఫస్ట్ పాయింట్, దేవుని భయం కలిగింది. దేవుని భయము ద్వారా అతనికి విశ్వాసం వచ్చింది. దేవుని భయం చూద్దామండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం. 23వ అధ్యాయము 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. లాస్ట్ పాయింట్ అండి, గనుక దేవునికి భయపడవా. మరి అంటే అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. కుడివైపు ఉన్న దొంగ ఎడం వైపు ఉన్న దొంగతో చెప్తున్నాడు, ఈ విధంగా గద్దిస్తున్నాడు. అక్కడ ఏంది? యేసుక్రీస్తు వారిని నువ్వు నిన్ను కూడా విడిపించుకొని మమ్మల్ని కూడా విడిపించు అని చెప్పేసి ఆయన అడుగుతున్నప్పుడు, నువ్వు ఇప్పటికీ దేవునికి భయపడవా, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా అని చెప్పేసి ఆ వ్యక్తిని గద్దిస్తూ ఉంటాడు. ఆ దేవుని భయము ఆయన మనసులో ఒక కార్యం చేసింది. అదే యేసుక్రీస్తు వారి మీద విశ్వాసము పుట్టించింది. ఇంకో పాయింట్ కూడా చూద్దాం. ఆయన ఇంకేం అర్థం చేసుకున్నాడు అంటే అతని సొంత నేరం కూడా తెలుసుకున్నాడు. ఏ విధంగా తెలుసుకున్నాడు? దాని పక్క వచనం 41కి రండి. మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి మరొక 2 పాయింట్లు చూస్తున్నామండి. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అని ఉంది. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? నార్మల్గా యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేసిన వారు మామూలు దొంగలైతే కాదు, ఎంతో గజ దొంగలు. అసలు సిలువ శిక్షా విధని చెప్పేసి మామూలు దొంగలకి చిల్లర దొంగలకి అయితే వేయరు. మరి అంటే జీవితాంతము ఆ దోపిడీ సొమ్ము ఉంటుంది కదండి, ఆ దోపిడీ సొమ్ము మీద బతికి ఎంతో మందిని హత్య చేసిన వారికి మరి ఆ సిలువ మరణం అంత క్రూరాతిఘోరమైన మరణం అది. మరి అక్కడ చూస్తున్నాము వారు ఎంతో దారుణమైన దొంగలు అయినప్పటికీ కూడా అతని హృదయంలో కార్యము జరిగింది. అంటే అతను ఎంతమందిని చంపాడో, అతను ఎంతమంది దొంగ సొమ్మును మరి కాజేశాడో అదంతా తన మైండ్లో ఒకసారి తెచ్చుకొని అప్పుడు చెప్తున్నాడు ఆ మాట ఏంటి? మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్, ఆ పాయింట్లో ఫస్ట్ చూసాం, దాని తర్వాత నెక్స్ట్ ఏముంది? పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదు. అంటే యేసు నిర్దోషి
అన్న మాటను ఆ వ్యక్తి గ్రహించాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా, పిలాతు కూడా గ్రహించాడు ఆయనలో ఏ తప్పిదము లేదని చెప్పేసి. దాని తర్వాత ఈయన గ్రహించాడు. మరి ఇక్కడ చూస్తున్నాము, ఇది మొత్తం ఆయన ఏం చేశాడు, దేవుని భయం ఆయనకి కలిగింది. ఇంకో పాయింట్, ఆయన సొంత నేరము తెలుసుకున్నాడు. మరి యేసుక్రీస్తు వారు నిర్దోషని కూడా గ్రహించాడు. ఈ 3 పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తము యేసుక్రీస్తు వారికి యేసుక్రీస్తు వారి మీద ఆయనకున్న విశ్వాసము, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడు దొంగ, యేసుక్రీస్తు వారి మీద అంత దృఢంగా విశ్వసిస్తున్నాడు. ఈ విశ్వాసము వల్ల ఆయనలో కలిగిన మార్పు ఏంటి అంటే, ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువ వేసే సమయంలో మరి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలు, రాజభటులు అందరూ ఉన్నారు. మరి శాస్త్రులు, పరిసయ్యులు అయితే ఆయన ఏ విధంగా చూశారు, ఒక దైవ దూషకుడిగా చూశారు. దైవ దూషకుడిగా చూసి మరి ఆ శిక్షా విధిలోకి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేశారు. మరి ప్రజలందరూ ఏ విధంగా చూశారు, ఆయన్ని ఒక ఫెయిల్డ్ మెస్సయ్య, అంటే ఓడిపోయిన మెస్సయ్య లాగా, ఓడిపోయిన ప్రవక్త లాగా చూశారు. రాజభటులు అయితే ఏ విధంగా చూశారు, ఒక రాజద్రోహిగా లేదా దేశద్రోహిగా చూశారు. ఇంతమంది ఆయన్ని రాంగ్ వేలో మాత్రమే చూశారు. కానీ ఈయన మాత్రము ఆయన్ని రాజుగా చూశాడు. ఎక్కడ చూశాడు రాజుగా? చూద్దాం. 42వ వచనం చదవండి. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. ఇక్కడ రాజ్యం అనే పాయింట్ ఉందండి. నీ రాజ్యం ఎవరికి ఉంటుందండి? రాజుకుంటది రాజ్యం. సో ఇంతమంది ఆయన్ని ఎంతో తప్పుడు వేలో మాత్రమే చూశారు. కానీ ఈ యొక్క దొంగ మాత్రము ఆయనలో రాజరికాన్ని చూశాడు, ఆయన యొక్క తేజస్సును చూశాడు. ఆయన శిలువ మీద వేలాడుతున్నాడు, ఒక మాంసపు మృద్దలాగా వేలాడుతున్నాడు. కరెక్టే. అయినా కూడా అక్కడ జరిగిన పరిణామాలు, మరి ఆయన ఎంత కొట్టినా, మరి ఎంత దూషించినా కూడా ఆయన క్షమ గుణము, ఇంకా ఆయన మౌనంగా ఉండడం, ఇవన్నీ చూసి ఆయన విశ్వాసం, ఆయన కళ్ళు తెరిపించాయి. ఆ కళ్ళు ఆయనలో రాజరికాన్ని చూశాయి. మనము ఒక లేఖనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 23వ వచనం. అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. చాలండి, ఇక్కడ చాలు. అక్కడ చూస్తున్నాము, వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. అక్కడ మ్రాను మీద అనుంది. శిలువ అదొక మ్రాణే, అదొక చెట్టే. దాని మీద వేలాడదీయబడిన వాడు ఏంటి అంటే ఒక శాపగ్రస్తుడు. మరి ఇక్కడ చూస్తున్నాము, ఆయన అందరి దృష్టిలో శాపగ్రస్తుడు. అయినా కూడా ఆ వ్యక్తి ఏం చూశాడు? అతనిలో ఏం చూశాడు? ఎవరిలో చూశాడు? యేసుక్రీస్తు వారిలో రాజరికాన్ని చూశాడు. అది మనము గుర్తించాల్సింది. మరి మీదంతా చూసాము, అతనిలో కలిగిన మార్పు, ఆయనలో వచ్చిన విశ్వాసము. నేనైతే ఒకటే నమ్ముతానండి, మరి 4 సువార్తల్లో మరి యేసుక్రీస్తు వారిని మరి ఎంతో మంది విశ్వసించారు. ఆయన మీద చాలా మంది అయితే విశ్వసించారు. మరి ఒక వ్యక్తి శతాధిపతి ఉన్నాడు కదండి, నేను ఈ యొక్క విశ్వాసమును మరి ఇశ్రాయేల్లో కూడా చూడలేదని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు ఆ శతాధిపతి గురించి. ఆ విశ్వాసము, ఇంకా అపోస్తులు ఉన్నారు, మరి యేసుక్రీస్తు వారి శిష్యులు, ఆయన కూడా యేసుక్రీస్తు వారి వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచారు. నేను నమ్మేది ఏంటంటే, వీళ్ళందరికంటే ఆ శతాధిపతి, మరి ఎంతో మంది స్వస్థత పొందిన వాళ్ళు, మరి యేసుక్రీస్తు వారి శిష్యులే ఉన్నారు. వీళ్ళందరికంటే ఈయనకే ఎక్కువ విశ్వాసం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి శిష్యులు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారు ఆయన నామంలో వారి ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడా చేయలేదా? చేశాడు. అయినా కూడా అప్పుడప్పుడు వారు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయాడు, అవిశ్వాసంలో చిక్కుబడిపోయారు. మరి ఎంతో మంది కూడా అవిశ్వాసము వారిని చుట్టుముట్టేసింది. కానీ ఈ వ్యక్తి మాత్రం ఎంత దృఢమైన విశ్వాసం అంటే మరి అంత దృఢమైన ఉందండి. మరి ఇక్కడ వాళ్ళందరూ కూడా స్వస్థతలు చూశారు, మరి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు కూడా చూశారు. అయినా కూడా అవిశ్వాసము వారిని లొంగ తీసేసుకుంది. కానీ ఈ వ్యక్తి మాత్రము అసలు యేసుక్రీస్తు వారి గురించి ఒక పిన్ పాయింట్ తెలియదు. ఆ ముందు మాట చూశాడు, మరి ఇంకా ఆయన అవహేళన, ఆయన మౌనము, ఆయన మంచి గుణం మాత్రమే చూశాడు. మరి ఎంత దృఢముగా విశ్వసించాడంటే అంత దృఢముగా విశ్వసించాడు.
మనము ఈ రెండో మాట నుంచి ఏం గ్రహించాలి? ఇంత చూసాం కదండి, ఆయన విశ్వాసం కలిగింది, ఆయనలో విశ్వాసం కలిగింది, మరి ఇదంతా చూసాము. మరి ఈ రెండో మాటలో మనం ఏం గ్రహించాలి? ఏం గ్రహించాలి? ఎవరైనా చెప్పగలరు? ఈ రెండో మాటలో మనం ఏం గ్రహించాలంటే, ఆ వ్యక్తి ఎక్కడున్నాడండి? శిలువ మీద ఉన్నాడు. అంటే ఆయన మరణము దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆ వ్యక్తి, ఆ దొంగ మరణం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అయినా కూడా మరి యేసుక్రీస్తు వారిని నమ్మాడు. అక్కడ ఏం జరిగింది? రక్షణ పొందుకున్నాడు. యేసుక్రీస్తు వారిని నమ్మడం వల్ల ఆయనకి రక్షణ వచ్చింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రక్షణ అనేది ఎన్నటికీ ఆలస్యము కాదు. నువ్వు నీ చివరి క్షణాల్లో ఉన్నావు, ఎన్నో పాపాలు చేశావు, అయినప్పటికీ కూడా మరి రక్షణ అప్పటికి కూడా ఆలస్యం కాదు. అప్పుడు కూడా నువ్వు చేసిన పాపాలన్నీ గుర్తు తెచ్చుకో, పశ్చాత్తాపపడు, హృదయంలో నుంచి దేవుని ప్రార్థించు. ఆయన కూడా చిన్న ప్రార్థనే చేశాడు, నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఆయన గొప్ప గొప్ప పదాలేం వాడలేదు. ఆ దొంగ గొప్ప గొప్ప పదాలేం వాడలా. చాలా మంది మంచి మంచి పదాలు వాడతారు ప్రార్థనలో, వాడకూడదని కాదు, కానీ మన ప్రార్థన అనేది హృదయపూర్వకముగా ఉండాలి. దేవుడు మనం ఎటువంటి రకమైన పదాలని వాడాము, మరి ఎటువంటి రకంగా వాటిని స్పెల్ చేశాము అని చూడడు, మన హృదయమును చూసే దేవుడు ఆయన. మరి ఇక్కడ ఈ శిలువ కూడా మరి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఈ శిలువ ఉంది కదండి, ఈ శిలువ దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని తీర్పు దినమును మరొకసారి ఈ శిలువ గుర్తు చేస్తుంది. మరి ఈ శిలువ ఇట్టు ఉందండి, మరి ఇట్ట యేసుక్రీస్తు వారు చాచి ఉన్నారు, రెండు చేతులు ఇట్లా చాచి ఉన్నారు. కుడివైపు మరి రక్షణ పొందిన దొంగ ఉన్నాడు, ఎడం వైపు రక్షణ పొందని దొంగ ఉన్నాడు. మరి ఇక్కడ చూస్తున్నాము శిలువ ఎలా ఈ యొక్క ఏంటండి తీర్పు గురించి ఎలా చెప్తుంది అంటే, ఈ ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు దొంగలు ఉన్నారు కదండి, ఈ లోకంలో ఉన్న మరి విశ్వాసులు ఇంకా అవిశ్వాసులు, భక్తి చేసి పడిపోయిన వాళ్ళందరూ ఎడం వైపు ఉన్నారు. విశ్వాసులు, నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ కూడా కుడివైపు ఉన్నారు. మరొక్కమారు మరి ఈ శిలువ మనకి ఏం గుర్తు చేస్తుందండి? తీర్పు దినము. మరి యొక్క చిన్న సందేశము దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.